హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు పొలిటికల్ రేడియో ఛానల్. నేను ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నాను అంటే, ఒక 2 days బ్యాక్ పోలీస్ కానిస్టేబుల్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ సంబంధించి మెయిన్స్ ఎగ్జామ్ జరిగింది కదా, దానికి సంబంధించిన ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ చెప్పడం జరిగింది. కానీ ఈ వీడియోలో నేను ఏం చెప్పబోతున్నానంటే, రివైజ్డ్ కట్ ఆఫ్ చెప్పబోతున్నానండి. ఈ రివైజ్డ్ కట్ ఆఫ్ చెప్పబోయే ముందు కొన్ని విషయాలు మీకు చెప్పాలి. అవి ఏంటి అని అంటే, మేము గతంలో 2018, 2016 క్వశ్చన్ పేపర్లు కానీ ఆ ఎగ్జామినేషన్ ఎలా జరిగింది, నెంబర్ ఆఫ్ పోస్టులు ఎంతమంది ఉన్నారు, వాటి మీద మేము పూర్తిగా అనాలిసిస్ చేయడం జరిగింది. అలాగే 2023 తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కూడా బాగా స్టడీ చేసి మేము ఈ రివైజ్డ్ కట్ ఆఫ్ అనేది చెప్పబోతున్నామండి. అయితే ఈ రెండింటిని బాగా కంపేర్ చేసినట్లయితే మళ్ళీ తర్వాత మేము క్వశ్చన్ పేపర్ను కూడా పూర్తిగా అనాలిసిస్ చేసి సాంకేతికంగా టెక్నికల్గా కానీ తర్వాత ఏఐ ఆధారితంగా కూడా మేము తీసుకున్నాము. చాలా దగ్గరగా మేము చాలా స్క్రూటినీ చేసి ఈ వీడియో చేయడం జరుగుతుందనండి. అందుకనే మేము దీనికి రివైజ్డ్ కట్ ఆఫ్ అని పెట్టబోతున్నాము. ఈ రివైజ్డ్ కట్ ఆఫ్లో మార్క్స్ ఎలా ఉండబోతున్నాయనంటే, మేము గతంలో చెప్పిన దానికంటే ఎక్కువ మార్క్స్ ఉండబోతున్నాయి. ఎందుకు ఎక్కువ మార్క్స్ ఉండబోతున్నాయనంటే, ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ప్రభుత్వ ఉద్యోగం మీద జనాల మీద ఉన్న మోజు కానీ, లేదంటే కాంపిటీషన్ లెవెల్స్ కానీ, ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్ ఉంటుంది, ఆ మెటీరియల్ అవైలబిలిటీ అందుబాటులో ఉండటం కానీ, దానివల్ల కట్ ఆఫ్లు రివైజ్ చేయబోతున్నామండి మేము. మీరు ఈ కట్ ఆఫ్ రివైజ్ని మీరు గమనించుకున్నట్టయితే, ఓసీ కట్ ఆఫ్ అబోవ్ యావరేజ్ స్టూడెంట్ ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలుగుతాడు, నెగిటివ్ మార్క్స్ లేని నేపథ్యంలో కట్ ఆఫ్ ఎంత ఉండబోతుంది అని అంటే, ఓసీకి 130 క్వశ్చన్ పేపర్ని మనం క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాత ఒక అబోవ్ యావరేజ్ స్టూడెంటు ఎన్ని క్వశ్చన్లు అటెంప్ట్ చేయగలుగుతాడు, నెగిటివ్ మార్క్స్ లేని నేపథ్యంలో ఇంకా ప్లస్ ఒక 10 మార్క్స్ అట్లా పెరిగిన నేపథ్యంలో ఒక అబోవ్ యావరేజ్ స్టూడెంటు ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలుగుతారు అంటే 140 క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేయగలుగుతాడు కంపల్సరీగా. ప్లస్ నెగిటివ్ మార్క్స్ కూడా లేవు కాబట్టి ఒక 10 మార్క్స్ పెరగచ్చు. అంటే అబోవ్ యావరేజ్ స్టూడెంట్ అనే వ్యక్తి 140 నుంచి 150 మార్క్స్ దగ్గర ఉంటారు. అలాగే మెరిట్ స్టూడెంట్స్ కనుక మీరు తీసుకున్నట్లయితే, మెరిట్ స్టూడెంట్ 160 రావచ్చు, 165 కూడా రావచ్చు. కానీ వాళ్ళు ఎంతమంది ఉంటారయ్యా అని అంటే వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు. అలాగే అబోవ్ యావరేజ్ స్టూడెంట్స్ కూడా మీరు గమనించండి, చాలా తక్కువ మంది ఉంటారు. కానీ ఎక్కువ మంది ఎక్కడ ఉంటారు అని అంటే 120 to 135 మార్క్స్ మధ్యలో ఎక్కువ మంది ఉంటారు అని మనకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే మనం ఈ కట్ ఆఫ్ని మేము చాలా స్క్రూటినీ చేసి క్షుణ్ణంగా పరిశీలించి, అలాగే ఏఐ సహాయం కూడా మేము తీసుకొని, సాంకేతికంగా టెక్నికల్గా ఏఐ సహాయం కూడా తీసుకొని మేము చెప్పడం జరుగుతుందనండి. ఓసీ కట్ ఆఫ్ ఖచ్చితంగా చెప్తున్నాం, ఓసీ కట్ ఆఫ్ అనేది 130+ ఖచ్చితంగా ఉండబోతుంది. ఇది రివైజ్డ్ కట్ ఆఫ్, నో డౌట్ అండి. అందులో చాలామంది బీసీలు కానీ ఎస్సీలు కూడా ఓసీలకు రావచ్చు. ఎందుకు అని అంటే, మనం ఒకసారి ఈ పిఎంటీ అయిపోయిన తర్వాత నెంబర్ కనుక మనం గమనించినట్టయితే 30,000 మంది ఉంటే అందులో 11,000 మంది ఓన్లీ ఎస్సీలే ఉన్నారు. ఓసీలు కేవలం 2,000 మంది ఉన్నారు. అయినా కట్ ఆఫ్ మేము ఎందుకు చెప్తున్నామంటే, చాలామంది ఎస్సీలు కానీ బీసీలు కానీ కింది స్థాయి వర్గాలు ఓపెన్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి కట్ ఆఫ్ ఓపెన్లో కట్ ఆఫ్ 130+ ఉండబోతుంది. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ మీరు తీసుకోండి. ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ మీరు గమనించినట్లయితే చాలా డ్రాస్టిక్ చేంజెస్ అయితే ఉన్నాయి. ఎందుకు అని అంటే, ఒక ఇన్ఫర్మేషన్ ఏంటిది అని అంటే, ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ ఖచ్చితంగా ఈసారి ఎస్సీ కంటే కూడా తక్కువ ఉండబోతుంది, నో డౌట్. అందులో ఒక ఇన్ఫర్మేషన్ మాకు బయటకు వచ్చింది. ఈడబ్ల్యూఎస్ మెంబర్స్ కనుక మీరు చూసినట్టయితే 100లో ఉన్నారు. ఈడబ్ల్యూఎస్ మేల్ తీసుకుంటే 100లో ఉన్నారు, ఫీమేల్ తీసుకుంటే 99 మందే ఉన్నారు. అది ఆ ఇన్ఫర్మేషన్ కరెక్టో కాదో నాకైతే ఐడియా లేదు, కానీ చాలా తక్కువ మంది ఉన్నారు అయితే మాత్రం నో డౌట్. అందులో డౌట్ అయితే లేదు. అయితే ఈ ఎస్సీలు తీసుకుంటే చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ ఎస్సీ కంటే కూడా తక్కువ ఉండబోతుంది. అది ఎంత అనేది చెప్పలేం, కానీ ఒక 90-95 మార్క్స్ అయితే ఉండొచ్చు. తర్వాత బీసీఏ కట్ ఆఫ్ తీసుకుంటే, బీసీఏ కట్ ఆఫ్ మిగతా వాళ్ళకి కట్ ఆఫ్ తీసుకుంటే, బీసీలోనే మిగతా కట్ ఆఫ్ తీసుకుంటే
బీసీఏ కట్ ఆఫ్ బీసీబీ బీసీడీతో పోల్చుకుంటే తక్కువ కట్ ఆఫ్ ఉండబోతుంది. బీసీఏ కట్ ఆఫ్ 118 మార్క్స్ ఉంటుంది. మరి బీసీబీ కట్ ఆఫ్ బీసీడీ కట్ ఆఫ్ ఎంత ఉంటుందని మీరు గమనిస్తే బీసీబీ బీసీడీ కట్ ఆఫ్ దగ్గరగా 125 మార్క్స్ ఉండబోతుంది. మరి ఎస్సీ కట్ ఆఫ్ ఎంత ఉంటుందంటే ఎస్సీ కట్ ఆఫ్ 120 మార్క్స్ ఉంటుంది ఎస్సీ కట్ ఆఫ్. కానీ ఇక్కడ ఒక విషయం మీకు ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీరు బాగా గమనించండి. ఈ బీసీసీ కానీ బీసీఈ కానీ ఏ ఇన్స్టిట్యూట్ అయినా కానీ కట్ ఆఫ్లు చెప్తున్నారు అంటే దయచేసి మేము సుటిగా చెప్తున్నామంటే దయచేసి నమ్మవద్దు. ఎందుకు అనంటే ఈ బీసీసీ బీసీఈ కట్ ఆఫ్లు అనేవి ప్రిడిక్ట్ చేయలేము. కాకపోతే మనం ఏం ప్రిడిక్ట్ చేయొచ్చు అనంటే ఎస్సీ కంటే కూడా తక్కువ ఉండే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. బీసీసీ కానీ బీసీఈ కానీ నో డౌట్ అందులో. నెక్స్ట్ ఎస్టీ కట్ ఆఫ్ తీసుకుంటే ఎస్టీ మేల్ కట్ ఆఫ్ తీసుకుంటే 105 మార్క్స్ ఉంటుంది. 105 అంతకుముందు తక్కువ చెప్పామండి. 105 ఎస్టీ మేల్ కట్ ఆఫ్ ఉంటుంది, నో డౌట్ అందులో. నెక్స్ట్ ఇంకోటి ఏంటిది అంటే ఫీమేల్ తీసుకుంటే ఫీమేల్కి మేల్కి కొంత డిఫరెన్స్ ఏంటిది అంటే ఫీమేల్ లేడీస్ తీసుకుంటే లేడీస్కి ఏపీఎస్పీ పోస్టులు లేవు కాబట్టి ఉన్న పోస్టులు సివిల్ పోస్టుల్లోనే కొట్లాడాలి కాబట్టి ఫీమేల్ కట్ ఆఫ్ లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఒక 5 మార్క్స్ పెరిగే అవకాశం ఉంటుంది. అంటే లాస్ట్ టైం నోటిఫికేషన్తో పోల్చుకుంటే ఒక 5 మార్క్స్ పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకనంటే ఫీమేల్ ఖచ్చితంగా వాళ్ళతో ఈ మధ్య ఫీమేల్లో కూడా పోటీ ఎక్కువైంది. నెక్స్ట్ ఏపీఎస్పీ తీసుకున్నారు అనుకోండి. ఏపీఎస్పీ లాస్ట్ టైం పోస్టులతో పోల్చుకుంటే ఈసారి పోస్టులు ఎలా ఉన్నాయంటే 2500 పోస్టులు ఏపీఎస్పీ పోస్టులు ఇచ్చిన నేపథ్యంలో ఏపీఎస్పీ పోస్టులు కట్ ఆఫ్ అనేది భారీగా తగ్గబోతుంది. 120 అబోవ్ అలా ఉండదు ఖచ్చితంగా. ముఖ్యంగా ఏంటి అంటే ఈ గ్రౌండ్ మార్క్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు 70 మార్క్స్ 75 మార్క్స్ 65 మార్క్స్ 67 మార్క్స్ అలా ఉన్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు. వాళ్ళకి ఎక్కువ మార్క్స్ వస్తే ఇక్కడ మార్క్స్ కట్ ఆఫ్ అనేది తగ్గిపోతుంది. కాబట్టి రెండు కలిపి 110 to 115 మార్క్స్ కనుక వస్తే ఏపీఎస్పీ జాబు కన్ఫర్మే, నో డౌట్ అందులో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.